దానికి తాళ్ళు కట్టి ఉంటుంది. ఆ తాళ్ళు ఉన్నాయి ఆ కాళ్ళ కింద, అవన్నీ నీట్గా ఆ ముళ్ళని నిప్పి నీట్గా వేల్చాలి. ఫస్ట్ ఇప్పుడు పైన ఉన్న లేయర్ ఏదైతుందో అది థర్డ్ లేయర్. ఫస్ట్ లేయరు ఆ బ్లూ కవర్ కింద ఉంది చూడు, అది ఫస్ట్ది. సెకండ్ బ్లూ, తర్వాత ఇది థర్డ్ది, ఇది మూడోది ఇది. అది ఇట్లా నీట్గా మళ్ళా మడత పెట్టి పెట్టుకోవాలి. ఫోల్డ్ అంటే కచ్చిరి బిచ్చిరి కాకుండా నీట్గా ఫోల్డ్ చేసుకొని, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకరికొకరు హెల్ప్ అవుతున్నారు. ఒక్కరు ఉంటే మస్తు రిస్క్ మీన్స్ అంటే ఎంత సీనియర్ ఉన్నా ఎంత ఎక్స్పర్ట్ ఉన్నా కానీ కొంత హార్డ్ వర్కే, రిస్కే. ఎవరన్నా ఇట్లా తోడు ఉంటే నీట్గా వేసుకోవచ్చు. ఇది మాది మీన్స్ నేను ఇంటర్నేషనల్ బండి, సేమ్ మాది కూడా ఇట్లే చూడు. ఆ తాడు మొత్తం మడత పెట్టాం. మావి ఫస్ట్ బ్లూ 2 ఉన్నాయి, ఇదొకటి, ఈ 3 మడత పెట్టుకున్నాం. మడత పెట్టుకుంటే ఈ పిండి తడిసిందా, క్వాలిటీ ఎట్లుందని చెప్పేసి ఒక్కొక్క బ్యాగ్ నుంచి స్పూన్ లేక పెద్దది ఉంటుంది, దాన్ని తీసుకొని పొడిచి ఈడ పొడిచి అట్లా పొడిచి తీసుకుంటారు. తీసుకొని శాంపిల్ తీసుకొని వాళ్ళ ల్యాబ్లో చెక్ చేసుకొని, క్వాలిటీ చెక్ చేసుకొని, ఈ స్టాక్ ఎవరైతే పంపించారో వాళ్ళతో మాట్లాడుకొని అప్పుడు లోపల తీసుకుపోయి అన్లోడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ శాంపిల్ అయిపోయింది కదా, శాంపిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడున్న పట్ట కనిపిస్తుంది కదా, ఆ క్లాత్ మళ్ళీ పరచాలి. మళ్ళీ నీట్గా వరిసి తడవకుండా, వర్షం వస్తే తడవకుండా నీట్గా వరిసి బండి పక్కకి పెట్టుకుంటే, ఆల్రెడీ శాంపిల్ ఇచ్చినప్పుడు మనం నెంబర్ ఇస్తాం కదా, అప్పుడు వాళ్ళు కాల్ చేసి తీసుకొని అన్లోడ్ చేసుకుంటారు. ఇన్ని కష్టాలు ఉంటాయి చూడు పాపం మోటార్ ఫీల్డ్. లింగస్వామి ఇంకా అన్నం కూడా తినలేదు పాపం. నేను ఎక్కడన్నా అంటే తిన్నాం, అంటే మేము ముందర వచ్చినాం, మనకి నిద్ర వస్తుందని చెప్పేసి కొద్దిసేపు పడుకొని వచ్చినట్ట లేట్ అయింది. అన్నం తినకుండా వేస్తుండు. ఇప్పుడు రాత్రి కాదు, నిన్న వచ్చేటప్పుడు ఇంటికాడ తిన్న ఫుడ్, ఇప్పటివరకు ఫుడ్ లేదు. అట్లే కష్టపడతాం. నాకు ఇన్ని రోజులు ఇన్ని చూస్తే అరే మస్తు హార్డ్ వర్క్ చేస్తాడు, కష్టపడతాడు అనిపించింది. కానీ ఇంకా గ్రౌండ్ లెవెల్లో చూస్తే వీని కాళ్ళకు దండం పెట్టుకోవచ్చు. వీడు చేసే కష్టానికి చెప్పు, గ్రేట్ అసలు. ఎంత పెద్ద బండి అనుకున్నావు. పెద్ద ఉంటుంది. ఇదేమో కంపెనీ. ఇవన్నీ బండ్లు అట్లా శాంపిల్ అయ్యి అన్లోడింగ్కు రెడీగా ఉన్నాయి. ఇదన్నమాట స్టోరీ.